అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వాగ్దానాలు సూపర్ 6 హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి టార్గెట్ పెట్టి ఏదో ఒకటి సంచలనమైనటువంటి మార్గాలను ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరం. ఏ తప్పు చేయని వాళ్ళని కూడా తప్పు చేసినట్టు సృష్టించడం, ఒకరికి మీద కావాల్సిందిగా తప్పుడు కేసులు సృష్టించి కేసులు పంపించి పార్టీ క్యాడర్ని అందరినీ ఇబ్బందులు పెడితే పార్టీ క్యాడర్ సంసిద్ధం అయిపోతే ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదని భ్రమతలో పోలీసులను పావుగా వాడుకుంటున్నారు. పోలీసు అధికారులను కూడా మేము వినియోగించుకోవడం ఏమంటే, అధికారం అనేది శాశ్వతం కాదు. పోలీసు అధికారులు ప్రజల పక్షాన ఏ పార్టీకి కానీ ఎవరికి కానీ అన్యాయం జరిగితే న్యాయం చేస్తారనే భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికారులు నాయకుల ఒత్తిడితో ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించడం జరుగుతుంది. ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా మా పార్టీ క్యాడర్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా అధికారం అనేది 5 సంవత్సరాలు అనుభవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009లో పుట్టి పార్టీ ఈనాటికి దాదాపు 16 సంవత్సరాలు అయింది. అప్పటికి ఇప్పటికి కూడా మావారు ప్రతిపక్షం మాదిరే ఉన్నారు. ఇటువంటి అరాచక పాలన మా ప్రభుత్వం కానీ, మా క్యాడర్ కానీ, మా స్థానిక శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ అప్పట్లో పవర్లో ఉన్నప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాల ఉద్యమాలు చేస్తున్నారు. వీరు అప్పుడే యాక్టివ్ అయ్యారనే ఒక వాళ్ళకు భయం పుట్టుకొచ్చింది. మళ్ళీ మా క్యాడర్కు యాడ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మళ్ళీ మా పైన తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా మేమైతే భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి అందరికీ చట్టం ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్ట పరిధిలో అందరూ ఒకటే, సమానులే. ఎందుకంటే అధికారం అనేది 5 సంవత్సరాలు ఉంటారు, పోతుంది. ఆ అధికారులు అనేవాళ్ళు 38 సంవత్సరాల వరకు 62 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఉంటారు. కాబట్టి అందరికీ సమానంగా పనిచేసి ఇంకా కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు మన్నులు పొంది రేపు రానున్న స్థానిక సంస్థల్లో మీ పవర్ ఏందో మీకే తెలుస్తుంది. బాగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తామనే సర్వే రిపోర్ట్లు ఇప్పటికిప్పుడు వాళ్ళు తెలిసినాయి. కాబట్టి అందరికీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ భయభ్రాంతం చేస్తున్నారు. అందులో భాగంగా కడప నగరంలో ఒక బీసీ మేయర్ ఉంటే ఒక చెత్త పన్ను రద్దు చేసింది అని కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక మౌలిక ఆదేశాలు మాత్రమే ఇచ్చారు. అందులో భాగంగా కమిషనర్ గారు పన్ను రాబట్టొద్దని చెప్పడం జరిగింది. మంచిదే. ఎందుకు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆదేశాలు పాటించాల్సిందే. కానీ మా వారు ఎవరు పన్నులు రాబట్టలేదు. అయినా ఇప్పటికీ మూకల్లో అసూలు బాసినటువంటి వారికి ఘనమైన నివాళి ఎప్పుడు జరుగుతుందా, దేశం ఇస్తుందా అనేసి దేశం ఎదురు చూస్తూ ఉంది. మరి అదేవిధంగా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే విధంగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. మరి దీన్ని ఖండిస్తూ భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యావత్ దేశమంతా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరి అదేవిధంగా దేశ ప్రథమ పౌరుడి దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా జవాన్కు సెల్యూట్ చేస్తూ, మన దేశ సైనికులకు సెల్యూట్ చేస్తూ వారు మోరల్గా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు.
మరి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా యుద్ధం యొక్క తీవ్రత పెరిగినట్లయితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తత ఉండాలనేటువంటి కార్యక్రమంలో అటు అధికారులను ఇటు ప్రజలను అప్రమత్తత చేసేటువంటి పనిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం వైసీపీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరిని అరెస్టు చేయాలా, ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టాలా అనేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. అదేమిటంటే చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రి మహిళ, అందున బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆమె మొన్నటి రోజున వాళ్ళ నియోజకవర్గంలో ఓ నాయకుని పరామర్శించేదానికి వెళ్ళే క్రమంలో అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుబ్బనాయుడు అనేటువంటి వ్యక్తి ఆమె కారును అడ్డగించి కారులోకి చొరబడి మరి ఆమె చాలా గౌరవప్రదంగా సిఐ గారు ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుందని అన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా సమాధానం ఇవ్వకుండా ఆమె పట్ల ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడో, అనుచితంగా ప్రవర్తించాడో గత 3 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ విధంగా మహిళల పట్ల ప్రవర్తించడం సబబా అని మేము అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మన ఇంట్లో మన తల్లి, మన చెల్లి, మన ఆలి కూడా మహిళలే కదా. మహిళల పట్ల ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తారా? అందున ఓ పోలీస్ అధికారి అయింది కూడా మహిళల పట్ల ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తారా? మరి ఈ మొన్న జరిగినటువంటి సుబ్బనాయుడు యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉందంటే, ఓ ప్రభుత్వ అధికారిలాగానో లేదా చట్టాన్ని రక్షించేటువంటి పోలీస్ అధికారి మాత్రం లేదు, ఓ ఈది రౌడీలా బిహేవ్ చేశాడు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, తక్షణమే పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేటువంటి ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయమనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? ఇవాళ రాష్ట్రంలో అంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పోలీసులు ఇవాళ చట్టాన్ని లోబర్చుకొని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఫాల్స్ కేసులు కట్టడం, బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, అంటే ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? అంటే ఆ నియోజకవర్గంలో మీరు పోస్టింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ నాయకుని యొక్క మెప్పు పొందే విధంగా 4 అక్రమ కేసులు పెట్టడం, దీన్ని ఆసరాగా తీసుకునేసి మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసి లక్షలు కోట్లు సంపాదించేటువంటి పనిలో నిమగ్నం అయిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటా ఉంది ఇవాళ. మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? బీసీలకు రక్షణ చట్టం చేస్తామంటుంది. ఈ కూటమి ప్రభుత్వం పెద్దలను అడుగుతా ఉన్నాం, రక్షణ చట్టం దేవుడు ఎరుగు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు, బీసీ వర్గ ప్రజలకు ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇవి అరికట్టండి మహాప్రభు అని ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ కూటమి ప్రభుత్వంలో దొరికేటువంటి గౌరవం, భద్రత ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. అధికారం అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. మనిషి ఎయ్యేళ్ళు బతకట్లా భూమి మీద, ఎయ్యేళ్ళు అధికారం ఎవరికీ లేదు. వెన్నెల కొన్ని రోజులు, చీకటి కొన్ని రోజులు. రేపు పొద్దున ప్రభుత్వాలు మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే, అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందనేది ఒకసారి అర్థం చేసుకోండి. నిన్ననో మొన్ననో మీడియాలో ఒక దృక్పథం వచ్చింది. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఓ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని
డిప్యూటీ ఎంఆర్ఓగా డిమోట్ చేయండి అనేసి సంబంధిత శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఏదో ఈ 4 ఏళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మాకు ఎమ్మెల్యే భరోసాగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.